పోయే ఒక అత్యవసరమైన అంశం నిత్యత్వం. దేవుడికేనా? నిత్యత్వం దేవుని ఒక్కనికేనా? ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది తమ భావాలను, అభిప్రాయాలను, తమ సొంత జ్ఞానాలని ప్రజలకు వినిపిస్తూ తాము ఊహించినది తమకు అనిపించినది వారు ప్రజల మధ్య బోధలుగా చెప్పటం అనేది మనం చూస్తున్నాం. ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏది ప్రకటించినా దానికి మూలం బైబిల్. మనందరికీ ప్రామాణికం జీవగ్రంథమైన బైబిల్. అనగా వాక్యం మనకి ఆధారం. ఆ వాక్యాన్ని బట్టే మనం ఏ నిర్ణయాన్నైనా తీసుకోవలసిన వారముగా ఉన్నాం. మన సొంత అభిప్రాయాలకు, మన సొంత ఉద్దేశాలకు తావివ్వకుండా బైబిల్ దేనిని అంగీకరించిందో, అనగా సత్యం. బైబిల్ అనగా వాక్యం, సత్యం, నిజం. ఆ నిజాన్ని మనం అంగీకరించగలిగే మనస్సును కూడా కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది నిజాలను అంగీకరించలేక తమ మనస్సులో భావించినవి, ఊహించినవి బైబిలులోని మాటలతో సరిపోల్చి అనేక సందర్భాల్లో అపార్థాలకు వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా లేకపోలేవు. ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే రాయబడింది. అనేక సార్లు మనం చదువుకున్నాం. పౌలు గారు మాట్లాడుతూ తన మహాజ్ఞాన సంగతులను ఆయన తన పత్రికల్లో కనపరిచాడు. ఆయన మహాజ్ఞాన సంగతులను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించారన్న విషయాన్ని తొలి సంఘానికి పెద్దగా వ్యవహరించిన పేతురు గారు మాట్లాడుతూ ఆయన జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక మాట ఆయన గూర్చి మాట్లాడారు. ఏంటంటే, మరి పౌలు గారు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానమును బట్టి ఆయన మీకు రాశారు, తన పత్రికలలో దానిని వివరించారు. అయితే ఆ వ్రాయించిన వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం అనేది చాలా అవసరం. వ్రాయబడ్డాయి, కానీ వ్రాయబడిన విషయాలను గ్రహించటం కూడా మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈ గ్రహించటంలోనే, సంగ్రహించటంలోనే అది డైల్యూట్ అయిపోకూడదు. గ్రహించటం, సంగ్రహించటం అంటే బైబిల్ నుంచి మనం తీసుకోవటం, బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం బయటకు తీయటం, ఎక్స్ట్రాక్ట్ చేయటం. ఉదాహరణకి, మరి పట్టణాల్లో ఒరిజినల్ పట్టు తేనె అని అమ్ముతుంటారు. ఏమండి? పట్టు తేనె అని అమ్ముతుంటారు. కానీ నిజానికి వాళ్ళు అమ్ముతుంది నిజంగా తేనెనా? తేనె పట్టు నుంచి తీసిన ఒరిజినల్ తేనెనా? లేదా ఏమైనా మిశ్రమాలతో కలిపి బెల్లం ద్వారా పాకాలుగా మలిచి ఆ రంగును రప్పించి దాన్ని కూడా ఒకవేళ తేనెగా అమ్ముతున్నారు. మెజారిటీ ఎక్కువగా కనబడేది ఈ కృత్రిమమైనది, అంటే కల్తీ. ఒరిజినల్ పట్టు తేనె అని అంటారు చూసారా, అది గిరిజన ప్రాంతాల్లో, ఏమండి, నిజముగా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద పట్టును వాళ్ళు చూచి దాని నుంచి తేనెను సంగ్రహించి తెచ్చినప్పుడు దాని రుచి వేరు, దానివల్ల కలిగే ఆరోగ్య సూత్రాలు లేదా ఆరోగ్య మెరుగులు చాలా గొప్పవి. అంటే దానిని తేనెగా అమ్ముతున్నారు, తెస్తున్నారు, కానీ అది డైల్యూట్ చేయబడింది. మోసానికి గురైపోతున్నాం చాలామంది. సహజత్వం లేదు అందులో. అనేక మిశ్రమాలతో దాన్ని కల్తీ చేసేస్తున్నారు.
అలాగే బైబిల్ కూడా ఈరోజు చదువుతున్నవారు, చదివి ప్రకటిస్తున్నవారు అనేక సందర్భాల్లో దానిని కల్తీ చేయటానికి అలవాటుగా మారిపోయింది. అంటే ఒరిజినల్ ఎక్స్ట్రాక్ట్ అంటారు దాన్ని. అంటే బైబిల్లో ఉన్న అసలు సిసలైన సారం. ఈ సారం వాళ్ళకి తెలియకపోవటం వలన అపార్థం చేసుకొని గ్రహించటంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు. అందుకే బైబిల్ని గ్రహించటంలో తప్పులు చేస్తారు అనే విషయాన్ని పేతురు గారు మొదటి శతాబ్దంలోనే రాయించారు. అది ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పౌలు తన పత్రికలలో రాశారు అనేక సంగతులు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అనేక విషయాలు గ్రహించడానికి కూడా కష్టతరంగా ఉంటాయి. మరి కనీస జ్ఞానంతో మనం ఆలోచించాలి కదా దాన్ని. ఒకవేళ అలా ఆలోచించకపోవటం వలన విద్యావిహీనులు, అంటే సరైన భాషా పరిజ్ఞానం లేనివాళ్ళు, విద్య లేనివాళ్ళు, తర్వాత నమ్ముకున్న దానిపైన స్థిరత్వం లేనివాళ్ళు, అస్థిరులైన వాళ్ళు, అంటే వీటితో పాటు అప్పటికే మిగిలిన లేఖనాలను, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు చాలా వరకు అపార్థం చేసేసారట. అంటే లేఖనాలు అపార్థానికి గురవుతున్నాయా? వాక్యము అపార్థానికి గురవుతుందంటే అవును, అర్థం పోయి అపార్థం అనేది చోటు చేసుకుంది. అది బైబిలే ఒప్పుకుంది. అపార్థం చేస్తారు. తక్కిన లేఖనములు అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనం. ఇలా అపార్థం చేయటం వల్ల కలిగే ప్రధానమైన ఒక శిక్ష ఏంటంటే నాశనం అంటున్నాడు. చూడండి, అంటే నాశనం జోలికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే, మనకు నాశనం కలుగకుండా ఉండాలి అంటే లేఖనాలు ఏం చేయకూడదు అనమాట? అపార్థం చేసుకోకూడదు. అపార్థం, లేఖనములను ఎవరు అపార్థం చేసుకున్నా వాళ్ళకు కలిగే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే నాశనం. మరి నాశనానికి వెళ్ళే ముందు, వెళ్ళిపోతామనే భయం ముందు మనలో ఉంటే ఎంత జాగ్రత్తగా చదువుతామండి. కొన్ని సందర్భాల్లో హ్యాండిల్ విత్ కేర్ అంటారు. అంటే సున్నితమైనవి, ఒక గాజు అద్దాలు కావచ్చు, ఏమండి, సులువుగా విరిగిపోయే వస్తువులు కావచ్చు, వాటిని హ్యాండిల్ విత్ కేర్ అంటారు. జాగ్రత్తగా పట్టుకోండి, జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేయండి అంటారు. అలాగే కొన్ని ప్రమాదకరమైనవి, ఎలా గ్యాసెస్, లిక్విడ్స్, హైలీ ఇన్ఫ్లేమబుల్, పాయిజనస్. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకెళ్తాను అనుకోండి, ఒకవేళ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగి ఆ లారీ ఒకళ్ళు బోల్తా పడితే పక్కన ఉన్న వాళ్ళందరూ కాలిపోతారు. ఒకవేళ అది ఏ పెట్రోలు, వైట్ పెట్రోలు అయితే మాత్రం ఇగ్నైట్ అయింది అనుకోండి, అంటే ఒకవేళ అది నిప్పు రాజుకుంది అనుకోండి, భగ్గుమని ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దహించుకుపోతాయి. కనుక దాన్ని హ్యాండిల్ విత్ కేర్. ప్రమాదం ఉందో వాటిని హ్యాండిల్ చేయటం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలా పడితే అలా చేయకూడదు. మనుష్యుల విషయంలోనే మనం వాడుకునే నిత్యావసర వస్తువులలో ఇన్ని విషయాలను, భద్రతను మనం పాటిస్తున్నప్పుడు వాక్య విషయంలో కూడా భద్రత లేకపోతే ఎలా చెప్పండి? భద్రత అనేది ప్రాముఖ్యం. సేఫ్టీ ఫస్ట్ అంటారు ఎప్పుడు కూడా. ముందు మన శ్రేయస్సు ముఖ్యం, క్షేమం ముఖ్యం. బైబిల్ని కూడా ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా క్షేమాన్ని చూడాలి. అక్షరాలే కదండి, ఏముంది చదువుకుంటే పోయిందిగా అని అనుకుంటున్నారా? చాలా ప్రమాదం. హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ అంటే ఏంటి? హ్యాండిల్ విత్ కేర్. హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటే దహించుకుపోతావు, జాగ్రత్త. నాశనం అంటే ఏంటి? బైబిల్ను ఒకవేళ అపార్థం చేసుకుంటే తర్వాత మీ బ్రతుకు బూడిద, అగ్నిమయం. కనుక బైబిల్ చదివేటప్పుడు, బైబిల్ ప్రకటించేటప్పుడు, బైబిల్ గురించి ఒక నిర్ధారణకు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదో ఒక మత పుస్తకం అండి, లేదంటే ఏదో నేను నమ్ముకున్న ఒక పవిత్ర గ్రంథం అండి, నేను ఎలా చదివితే ఏంటండి, ఎలా తీసుకుంటే ఏంటండి, నా మనసులో నమ్మకం ఉందండి, ఇటువంటి తప్పుడు విధానాలలో బైబిల్ని స్వీకరించకూడదు. అలా స్వీకరించబట్టే ఈరోజు క్రైస్తవ్యం ముక్కలు చెక్కలైపోయింది. ఒకే మాటను పట్టుకొని పలు రకాలుగా భిన్నాభిప్రాయాలు మనుష్యుల మధ్య ఎందరో కోట్ల మంది బ్రతుకులను దహించేస్తున్నాయి. అది వాళ్ళకి అర్థం కావటం లేదు. కనుక
మనం కూడా దహించబడకుండా ఉండాలి అంటే హ్యాండిల్ విత్ కేర్. బైబిల్ చాలా జాగ్రత్తగా దాన్ని ఆపరేట్ చేయాలి. ఏమండి, గన్ పౌడర్ దగ్గర చాలా భద్రంగా ఉండాలండి. ఇగో దీపావళి వస్తుంది, అక్కడ ఎలా ఉంటుంది, ఆ ప్లాంట్ల దగ్గర కావచ్చు, లేదంటే ఆ గొడౌన్స్ దగ్గర కావచ్చు, ఎలా పడితే అక్కడ చాలా దూరంగా పెడతారు ఎప్పుడు కూడా అటువంటి వాటిని. ఎందుకంటే అక్కడ నిప్పు రాకూడదు, లేదంటే ప్రాణాంతకం. అలాగే బైబిల్ విషయంలో అశ్రద్ధ కూడదు, ప్రమాదకరం, హానికరం. ఈ భద్రత అందరూ పాటించాలి. ఎవ్రీబడి, క్రైస్తవులుగా బైబిల్ చదివే మీరు, నేను, అందరం పాటించాలి దీన్ని. అపార్థం చేసుకొని ఏమైపోతారంటున్నాడండి? ఏమైపోతారు? తమ స్వకీయ సొంత నాశనానికి అపార్థము చేయుదురు. వక్రమంగా తిప్పడం అంటారు దాన్ని. అంటే వాళ్ళకి నచ్చినట్లుగా తిప్పుకోవటం. ఈరోజు చూడండి, ఏదైనా ఒక టాపిక్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి ఎంత దారుణం అయిపోయిందంటే, ఎవరు నోటుకొచ్చింది వారు మాట్లాడడం, వాడు సొంతగా ఛానల్ పెట్టేసుకోవడం, ఒక చీప్ మొబైల్ కొనేసుకోవటం, డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే కెమెరా కొనుక్కుంటాడు, దాని ముందుకు వస్తాడు, ఒక లైటింగ్ సరిగ్గా ఉండదు. ఏమండి, ఒక ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. నేను కూడా చెప్పేయాలి, నాకు కూడా వ్యూస్ రావాలి, నాకు కూడా ప్రజల మధ్య గుర్తింపు కావాలి. గుర్తింపు కోసం వాక్యం చెప్పేవాళ్ళు, గుర్తింపు కోసం ప్రజల మధ్యకు ఛానల్స్ రూపంలో వెళ్ళేవాళ్ళు, ఇకపోతే దాని నుంచి లాభాలను ఆశించేవారు. ఏంటది అంటే సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నారా? బైబిల్ని సేఫ్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే అది నీ ప్రాణం తీస్తుంది. నీ ప్రాణం రక్షించేదే నీ ప్రాణాన్ని ముగిస్తుంది నిత్యాగ్ని దండనలో. కనుక జాగ్రత్త పడాలి. ఏదైనా ఒక సందర్భం ప్రజల మధ్యకు వచ్చేసరికి అందరూ దానికి సంబంధించి మాటలు, వాదాలు, వాగ్వివాదాలు, చివరకు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటాలు, దూషించుకోవడాలు. అక్కడితో పోయి ఇంకేమైపోయిందండి, అన్యజనులు, నమ్మని వాళ్ళు దూషించారంటే అర్థం ఉంది, క్రైస్తవుడా నువ్వు కూడా దూషణ చేస్తున్నావా? నువ్వు కూడా దూషణకు దిగుతున్నావా? ఎందుకంటే ఎవరి కోసమైనా వాళ్ళు రాసే కామెంట్లు అంటారు చూసారా, వాటిని చదవండి, ఎంత దారుణంగా ఉంటాయో. నచ్చిన వాళ్ళు కామెంట్లు అయితే ఒకలా ఉంటాయి, నచ్చని వాళ్ళ కామెంట్లు అయితే ఒకలా ఉంటాయి. అంటే ఎంత దారుణానికైనా ఒడిగొట్టి, ఎంత నీచానికైనా దిగజారి మాట్లాడాలనుకునే పరిస్థితులు ఈరోజు క్రైస్తవుల మధ్య వచ్చేసాయి. సమాజం ఎలాగ తగలబడిపోయింది పోనివ్వండి, కానీ ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకున్న వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు? వాళ్ళలో కక్షలేంటి, వాళ్ళలో ఆవేశాలేంటి, వాళ్ళలో కోపోద్రేకాలేంటి? దేవుని పిల్లలారా, వారందరూ మాట్లాడుకొని అపార్థం చేసుకొని, అంటే వాక్యాన్ని అపార్థం చేసుకోవటం, ఒకరొకలా చెప్పడం, మరొకలా చెప్పటం. కనుక ముందు మనం అంతా ఏం చేయాలి? అపార్థాలు వద్దు, ముందు మనం కూర్చొని ఏది యథార్థం, ఏది నిజం, ఏది సత్యం, దానికి ప్రామాణికం బైబిల్, పవిత్ర గ్రంథం, దాన్ని చదువుకుందాం, నేర్చుకుందాం. నాకంతా తెలుసు అనుకోవడం కన్నా బైబిల్ దగ్గర మనం అంతా విద్యార్థులమే కనుక మనం కూర్చొని పరిశీలించి ఏది నిజాలు అనేది ఏమండి చర్చలు తేలుతుంది. ఒక సమస్య కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆ కోర్టుకు ఆ సమస్య కోసం ఇరు పక్షాల లాయర్లు, అడ్వకేట్లు ఏం చేస్తారంటే వాదోపవాదాలు చేస్తారు. వాళ్ళేం కొట్టుకోరు, వాళ్ళేం తిట్టుకోరు, దుర్భాషలాడరు. సత్యాన్ని బయటికి తీయడం కోసం చర్చ జరుపుతారు అక్కడ, ఏది నిజం ఏది అబద్ధం అనేది. అప్పుడు అందులోంచి ఒక సత్యం బయటకు వస్తుంది. అప్పుడు దానిని జడ్జ్, న్యాయమూర్తి ఆమోదించి ఇది నిజం ఇది అబద్ధం అని తీర్పునిస్తాడు. అలా సత్యం బైబిల్ కనుక ఆ సత్యాన్ని మాట్లాడుకోవడం కోసం, ఆ సత్యాన్ని గురించి చర్చించుకోవడం కోసం ఏం చేయాలండి? ఇరుపక్షాల లాయర్లు కూడా నల్లకోట్లు చింపుకొని, ఏమంటే బట్టలు చింపుకొని ఒకరితో ఒకరు ముష్టి యుద్ధానికి పాటుపడతారు అనుకోండి.
ఇక బోన్లో ఉన్న ముద్దాయి సంగతి ఏంటి చెప్పండి. ఒరే మీరు కొట్టుకు చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? నాకు శిక్ష వేసేస్తాడు చూస్తే న్యాయమూర్తి. కనుక అక్కడ ముష్టిఘాతకానికి కాదు అక్కడికి వెళ్ళింది, చక్కగా సంభాషణతో మాట్లాడుకొని చర్చించి నిజానిజాలను నిరూపించాలి, తెలుసుకోవాలి, బహిర్గతం చేయాలి. ఈరోజు ఎందుకో క్రైస్తవ్యానికి అది లోపిస్తుందండి, లోపిస్తుంది. ప్రతి చిన్నదానికి ఆవేశం, ప్రతి చిన్నదానికి తొందరపాటుతనం, అబద్ధాలను సైతం ప్రజల మధ్య మాట్లాడడం, అబద్ధాలను సైతం ప్రజల మధ్య చొప్పించడం, నోటుకు వచ్చిందల్లా మాట్లాడడం, తెలియనిది కూడా వీళ్ళకి తెలియని దాని గురించి కూడా మాట్లాడడం. వాళ్ళకి ఏమీ తెలియకపోయినట్ట వాళ్ళు ఎలా మాట్లాడతారట? విస్తారంగా మాట్లాడతారట. జనాలు జరగబోయేది ఏంటో తెలియకపోయినా మాట్లాడడంలో వాళ్ళకున్న జబ్బు ఏంటంట? విస్తారంగా మాట్లాడతారని చెప్పాడు మహాజ్ఞాని సొలొమోను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం. ఇక్కడ ఒక ఇష్యూ కోసం చెప్తున్నాడు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు అని ఒక సబ్జెక్ట్ తీసుకుంటే అదొక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కోసం ప్రజలు ఎలా ఉంటారట? కలుగబోవున్నది ఏదో వీళ్ళకి తెలియకపోయినా బుద్ధిహీనులు, బుర్ర లేనివాడు, జ్ఞానం లేనివాడు ఏం చేస్తారటండి? అబ్బాబ్బా విస్తారంగా మాట్లాడతారటండి. ఈరోజు చూడండి, ఎక్కడ చూడండి ఒక చిన్న ఇష్యూ రగులుకుంటే చాలండి, ఏమండి అది రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, దేశానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఒక కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, చివరికి బైబిల్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఏ ఇష్యూ అయినా మాట్లాడే వాళ్ళు ఏమైనా తక్కువ ఉంటారండి? ఏంటి ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టాడమే, ప్రతి ఒక్కరు మాట్లాడాడమే, ఏం తెలిసని మాట్లాడుతున్నారు విస్తారంగా. అలా మాట్లాడే వాళ్ళంతా ఎవరో తెలుసా? జ్ఞానులు అనుకోకండి. ఎక్కువ మాట్లాడేవాడిని ఏమన్నా తెలుసా? బుద్ధిహీనులు. ఓవర్గా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. ఎలా చెప్తున్నాం మనం? బైబిల్ చెప్పింది. జ్ఞాని ప్రతి సందర్భం కోసం అనవసరంగా మాట్లాడు, ప్రతి చిన్నదాని కోసం అనవసరంగా కామెంట్ చేయడు, ఆలోచించి మాట్లాడతాడు జ్ఞాని. కానీ బుద్ధిహీనుడు నోటుకొచ్చిందల్లా మాట్లాడతాడు. సమాజంలో బుద్ధిహీనులు ఎక్కువయ్యారు, మెజారిటీ. కనుక విస్తారమైన మాటలు 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 మాటలు. ఆ మాటల్లో ఏంటి? నిజాలు లేవు, అన్ని అబద్ధాలు. అబద్ధం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశంలో నిత్యత్వం 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 నిత్యత్వం. ఈ మధ్యకాలంలో దీనికోసం తెగ పీక్కుంటున్నారండి అందరూ, జుట్లు పీక్కుంటున్నారు. అంటే ప్రత్యక్షంగా లేరు కానీ ఎదురుగుండా ఉంటే అప్పుడప్పుడు చూసారా, ఈ మాస్ సోషల్ ఏరియాస్లో ఏమండి మాస్ పీపుల్ ఒక నీళ్లు పట్టుకునే దగ్గర కావచ్చు, లేదంటే రేషన్ షాప్ దగ్గర కావచ్చు, ఏదైనా ఒక విషయం కోసం వాగ్వివాదం జరిగింది అనుకోండి. ఈ మధ్యన చూసారా, ఫ్రీ బస్ అనగానే మహిళలు కొన్ని వైరల్ అయిపోయి వీడియోస్ ఏం చేస్తున్నారు? ఏంటి లాక్కోవడం, పీక్కోవడం, కొట్టుకోవడం, ఏమండి జుట్టు జుట్టు పట్టుకొని. ఏంటి ఆ యుద్ధం? ఏంటి ఆడవాళ్ళకి? ఏంటి ఆ యుద్ధం? ఏంటి అంటే అవసరమైతే ముష్టి యుద్ధానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. స్త్రీ శక్తి, ఏమంటే మాలో కూడా శక్తి ఉంది, మేము కూడా పంచ్ పవర్ మాకుందని చెప్పి వాళ్ళు కూడా చూపిస్తున్నారు. మరి వీళ్ళు ఎదురుగుండా లేడు కానీ వీడియో ద్వారా వాడు జుట్టు పట్టుకుంటాడు, వాడు వీడియో ద్వారా వీడు జుట్టు పట్టుకుంటాడు. అంటే ప్రత్యక్షంగా స్త్రీలు ఎలాగైతే కొట్టుకుంటున్నారో ఈరోజు విజ్ఞానులను చెప్పుకొని, మేము మేధావులను చెప్పుకొని వీళ్ళు కూడా సోషల్ మీడియాలోనికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు? పోస్టులు. అందులో మధ్యవర్తులండి. ఒరిజినల్ వ్యక్తి ఒక మాట మాట్లాడితే దానికి ఒక 2-3 ఫోటోలు అదనంగా యాడ్ చేసి, ఏమండి వీటి సంబంధించిన విషయాలను గురించి కూడా, పనికిరాని విషయాలను గురించి కూడా, అనవసరమైన వ్యక్తులను కూడా తలదూర్చేటట్టు చేసి వాళ్ళని కూడా సమస్యల్లోనికి లాగి దాని మీద పోస్ట్ పెట్టడం. అంటే ఏంటి? కొంతమంది ఫెమిలియర్ ఫేస్లు ఉన్నాయి అనుకోండి, అందరికీ తెలిసిన ముఖాలు, వాళ్ళ ముఖాలు ఫోటోలుగా పెట్టడం వల్ల ఏంటంటే వ్యూస్ పెరుగుతాయి. దానిక ఏంటి ఈయన ఫోటో ఉందేంటి, ఏం మాట్లాడారు దీనికోసం, ఏంటుంది ఇందులో అంశం? అలా సంబంధించిన విషయాలలోకి కూడా వ్యక్తులను కూడా లాగి గొడవ పెద్దది చేయటం, అల్లరి చేయటం. ఒక విధంగా మనమంతా పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు. పరిశుద్ధాత్మ దేనికి కర్త కాడు అని బైబిల్ చెప్పిందంటే అల్లరి. అసలు అల్లరి ఉండదు ఆయన దగ్గర, చాలా కామ్ గోయింగ్. ఏమండి అప్పుడప్పుడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడేటప్పుడు ఏమండి అమ్మాయి చాలా కామ్ గోయింగ్ అండి, అసలు ఉన్నట్టే తెలియదండి.
అదే మరికొంత కోసం మాట్లాడితే అబ్బా ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా అమ్మాయి కనబడుతుందండి, ఎక్కడ చూసినా ఆ పిల్ల కనబడుతుంటుందండి. అంటే వ్యక్తిత్వంలో తేడా. అంటే కామ్ గోయింగ్గా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా క్రైస్తవులుగా మనకు వస్తే కామ్నెస్ ఎక్కడుంది మనలో? కామ్ అంటే పీస్, శాంతి, సమాధానం. పరిశుద్ధాత్మ దేవుడు దేనికి కర్త? సమాధానమునకే అనొక మాట కూడా ఉంటుంది. అని సమాధానమునకే కానీ అల్లరికి కర్త కాడు అంటాడు. అంటే ఆయన ఉన్న చోట సమాధానం ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిన మాటలు చదువుకుంటూ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఏమండి ఆత్మను బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను పొందిన మనలో ఈ అల్లరేంటి, ఈ గొడవేంటి అంటే సమాధానం లేదా? అల్లరికి ఆయన కర్త కాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ప్రేరేపించడు. కొంతమంది ఏంటంటే వీళ్ళు చెప్పే తప్పుడు పనులన్నిటికీ ఆ పరిశుద్ధాత్మ దేవుడా నన్ను నడిపించి అంటాడు. దేనికి నడిపించాలి? నిన్ను 66 పుస్తకాలతో రాయించి నడిపించాడు, చాలదా? అంటే నువ్వు పనికిరాని ప్రతి మాట పలికితే దానికి పరిశుద్ధాత్మ దేవుడి మీద నెడతావా? ఈరోజు అలా అయిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీళ్ళు చెప్పే ప్రతి మాటకి ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ వలన జరిగిందండి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు వలన నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని వీడి నోట నుంచి వచ్చే ప్రతి అబద్ధానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దోషిగా నిలబడుతున్నారు ఈరోజు చాలామంది బోధకులైన వాళ్ళు. నిజం. మరి పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కానప్పుడు పరిశుద్ధాత్మను పొంది బాప్తీసం తీసుకున్న మన మధ్య ఏంటి అల్లరి? సమాధానంగా మాట్లాడుకోలేమా? అంటే గతంలో వాళ్ళు నేర్పించేశారు మనకి. ఏంటి? రెచ్చగొట్టడం, పోస్టులు పెట్టడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, అవసరమైతే ఎదురు పడితే దూషించుకోవటం, ఇవన్నీ అల్లరి అల్లరి అల్లరి. ఈ మధ్యన సోషల్ మీడియాలో అల్లరి అంటారు. ఏంటి అల్లరి అంటే? పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి సృష్టిస్తున్నాడా? అంటే ఎలా వీళ్ళు వాక్యాన్ని పక్కత్రోవ పట్టిస్తున్నారు. ఇవి బైబిల్కి భిన్నమైనవి కనుక నిత్యత్వం. ఈరోజు జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న పరిశుద్ధాత్మ దేవుని గురించిన అల్లరి ఏంటో తెలుసా అండి? ఎవరట? నిత్యత్వం. యేసుప్రభు నిత్యుడు, యేసుప్రభు నిత్యుడు, యేసుప్రభు నిత్యుడు. నిత్యుడని మేము అంటున్నాం, మీరు నిత్యుడు కాదు అంటున్నారు. ఒకళ్ళ మీద అపవాదులు వేసేసి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోకుండా, వాళ్ళ భావాలేంటో తెలుసుకోకుండా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా, ఏమండి మీరు పలానా ఏంటది అభిప్రాయాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు పలానా సిద్ధాంతాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారని తప్పుడు వాదాలు, తప్పుడు అభిప్రాయాలు, వీడి మదిలో మెదిలిన తప్పులన్నిటినీ కూడా ప్రజల మధ్య పెడుతున్నారు. అంటే ఎంత అల్లరికి వీళ్ళు కర్తలవుతున్నారు. అంటే వాళ్ళు నడిపిస్తుంది నిజంగా పరిశుద్ధాత్ముడు అంటారా? నెవర్. కానే కాదండి. అల్లరిని సృష్టించేవాడు పరిశుద్ధాత్మ ఎందుకు అవుతాడు చెప్పండి? అల్లరిని తగ్గించేవాడు, సమాధానాన్ని, శాంతిని నెలకొల్పేవాడు. నేను రాసిన పాటలు కూడా అదంతా చూడండి. శాంతిని స్థాపించి సమాధానాన్ని నెలకొల్పేదే పరిశుద్ధాత్మ దేవుని మీద రాసిన పాట. ఆయన గుణం ఏంటి, ఆయన తత్వం ఏంటి? దేవుని పిల్లలారా, మరి ఈరోజు మాకు పరిశుద్ధాత్మ ఉందని చెప్పుకుంటున్న వీళ్లలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తానంటున్నారా? లేదా వాళ్ళ లోపల ఉండి బాప్తీసం తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ క్రియలను చూసి లోపల దుఃఖపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టకుడి అని అంటాడు. అందుకే మీరు అనవసరంగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతున్నారు అని ఏమీ అనకుండా ఊరకున్నాడు కాబట్టి మీకు నచ్చిందల్లా మీరు మాట్లాడుతున్నారు కదా, అని ఏం అంటలేదు కదా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టకండారని పౌలు బాధపడుతున్నాడండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 29, 30 ఏమంటున్నాడు అక్కడ? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలిగించే అనుకూలమైన మాట నీ నోట ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఏమండి? అనవసరమైన పనికిరాని దుర్భాషలు మాట్లాడటం మీ నోట రానివ్వకండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఏది పడితే అది కామెంట్లుగా రాసి, ఏది పడితే అది పోస్టులుగా మలిచి, ఏది పడితే అది హెడ్డింగ్లుగా పెట్టి ఈరోజు ప్రజలను రెచ్చగొడుతున్నారే, ప్రజల్లో ఆవేశాలను నింపుతున్నారే.
ఏంటది? దుర్భాషలు ఇవన్నీ. నీ భాష మంచిదైతే అది సద్భాష. నీ భాషలోని దుర్మార్గత ఉంటే అది దుర్భాష. అలాంటి దుర్భాషల ద్వారా ఈరోజు ప్రజల మధ్య అల్లరులను సృష్టిస్తున్నారు. ఇది క్రైస్తవులుగా తగదండి, క్రైస్తవులకు తగదు. పరిశుద్ధాత్మను పొందిన వారిగా మనకు తగదు. ఒకవేళ లోపల ఉండి, ఎందుకంటే వచ్చాడు బాప్తిసం తీసుకున్నప్పుడు వస్తాడు ఆయన అందరి దగ్గరికి, కానీ మన ప్రవర్తన చూచి వాక్యాన్ని మనం వక్రీకరిస్తున్నప్పుడు, ఆయన చెప్పిన భావాలను మనం వక్రీకరించి తృణీకరించి తప్పుగా బోధిస్తూ మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడడా? లోపల వేదన, చాలా బాధపడుతుంటాడు ఆయన. అలా బాధపడే పరిస్థితులు ఈరోజు ప్రెజెంట్ చాలా బాధపరుస్తున్నారండి ఆయన్ని. నీతిని గూర్చి పాపమును గూర్చి ఒప్పింప చేయడానికే మహాలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి, ఏమండి, మనం ఉన్నంతకాలం ఇక్కడే మనతో పాటు ఉండిపోయాడే, మన యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిపోయాడా? ఉన్నాడా? ఎల్లప్పుడూ. మానవ సమాజం భూమి మీద ఉన్నంత వరకు ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు తండ్రి దగ్గర నుంచి పంపుతున్నాను నేను. యేసుప్రభువు వారు చెప్పారు ఈ మాట. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు పంపిస్తున్నాను నేను. వచ్చాడు. వచ్చినందుకు ఈరోజు మనం ఆయనకు చూపిస్తున్న కృతజ్ఞత ఏంటి? ఆయన ఏ ఉద్దేశాలతోనైతే ప్రవక్తల గ్రంథాల్లో రాయించాడో వాటన్నిటినీ వక్రీకరించేస్తున్నారు. వాటన్నిటిని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. భావాలు అర్థం కాక అపార్థం చేసుకొని తమ స్వకీయ నాశనానికి వాళ్లే వాక్యాన్ని అపార్థం చేసేసుకుంటున్నారండి. అది ఎంత ప్రమాదం! అందుని గురించి మనం జాగ్రత్త పడాలి. అసలు మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నావా? మనం బైబిల్ అనుకున్నట్టుగానే మాట్లాడుతున్నావా? మనం అందరూ పరిశీలించుకోవాలండి. అందరూ, ఎవ్రీబడి. ఏమండి, ఈరోజు ప్రజల మధ్య రగిల్చిన వివాదం ఏంటా వివాదం? ఏం వివాదం తెలుసా అండి? నిత్యుడా? దేవుడు నిత్యుడా? యేసుప్రభు నిత్యుడా? తండ్రి నిత్యుడా? ఏమండి, మనం యేసుప్రభుని నిత్యుడు కాదు అంటున్నాము అనే మాటలు మాట్లాడుతున్నారండి. నిజానికి అలాంటి వాళ్ళందరూ తెలుసుకోవలసిన కొన్ని నిజాలు చెప్తాను ఈరోజు. నిత్యత్వం గూర్చిన నిజాలు, నిత్యత్వం గూర్చిన నిజాలు. వెళదాం బైబిల్లోనికి. వెళదాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతుడుగు దేవుడు. దేవుడు ఎవరటండి? శాశ్వతం. నిత్యం అంటే ఎవర్ లాస్టింగ్. దానికి పర్యాయ పదాలు శాశ్వతమైన, ఎల్లప్పుడూ అన్న. ఏమండి, శాశ్వతం, నిత్యం, ఇవన్నీ కూడా దానికి పర్యాయ పదాలు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నిత్యము ఉంటున్నాడు నీతో. అంటే ఆయన నిత్యత్వం కలిగిన వాడు అని అర్థం. ఏమండి, ఓకే. తండ్రి నిత్యత్వం కలిగిన వాడు. ఆయనకున్న పేరు చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనం. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చల వృక్షమును నాటి అక్కడ నిత్యుడైన దేవుడైన యెహోవా. నిత్య దేవుడైన యెహోవా అంటే యెహోవా నిత్యుడే కదండి. ఓకే. నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసిన, అంటే తండ్రి నిత్యుడు అని మనకు అర్థమైంది. మరి ఇప్పుడు తండ్రిలో నుంచి యేసుప్రభు వారు వచ్చారు. ఏమండి, నా కుమారుడువు, నేను నిన్ను కన్నాను. తండ్రిలో నుంచి కుమారుడు ఉద్భవించినప్పుడు మనం కూడా తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళమే. మనం కూడా ఎవరిలోంచి వచ్చాం? మనం అంతా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఇప్పుడు తండ్రి ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. అందరికీ అన్నాడు. అందరికీ, ఎవరైనా కావచ్చు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే తండ్రి నిత్యుడు అనే సంగతిని గురించి ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్సులు బైబిల్లో. ఒక్కసారి చెప్పినా, ఏమండి, 10 సార్లు రాయబడినా, 1000 సార్లు రాయబడినా ఆ మాట విలువైనది సుమా. ఇది 10 సార్లు చెప్పాడు కాబట్టి ఈ మాట గొప్పది, ఇది ఒకసారి చెప్పాడు కాబట్టి ఈ మాట విలువ లేనిది అనుకోవడానికి లేదు.
ఒక్కసారి చెప్పినా, 10 సార్లు చెప్పినా, 50 సార్లు చెప్పినా మాట విలువ కలిగింది. కనుక దేవుడు నిత్యుడు అనే సంగతి మనకు అర్థమైంది. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచిద్దాం. ఏమండి? యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించే విషయంలో ఆయన ఏమన్నాడో చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఎవరు నాయన ఈ డిస్టర్బెన్స్ నేను చూడండి రా. మత్తయి సువార్త అసలు ఏది ముట్టుకోకుండానే డిస్టర్బెన్స్ వస్తుంది, చెక్ చేసుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. సదాకాలం అంటున్నాడు. అంటే యేసుప్రభు వారు సదాకాలం, నిత్యం. ఇకపోతే యేసుప్రభు వారికి ఒక పేరు కూడా ఉంది. యెషయా గ్రంథం మనం చాలాసార్లు చదువుకున్న మాట, 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ మొక్క మాట చదవండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఏమండి? సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడింది. ఒక తండ్రిగా, నిత్యత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఏమండి? అంటే యేసుప్రభు వారు నిత్యులా? యేసుప్రభు వారు నిత్యులా? ఎస్, నిత్యులు. ఏమండి? ఇది ఎవరు కాదనలేరు. ఏమండి? దయచేసి ఈ మైక్ తర్వాత తీసేయండి, ఇంకా వేరే మైక్ అయినా పెట్టండి. ఏమైనా కార్డ్స్ ఉంటాయి మార్చి, ఇప్పుడు కాదులేండి, తర్వాత ఏం చేసేయండి, ఎందుకంటే టైం లేదు మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. యేసుప్రభు వారిని కూర్చోండి చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారికి, ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చే వారికి ఈయన ఏం చేస్తున్నాడట? పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. యేసుప్రభు వారు ఎలా జీవిస్తున్నారటండి? నిరంతరం. నిత్యమన్నా, నిరంతరమన్నా, శాశ్వతమన్నా, ఎల్లప్పుడూ అన్నా. ఏమండి? ఇవన్నీ కూడా పర్యాయ పదాలు నిత్యత్వానికి. ఎవర్ లాస్టింగ్. ఏమండి? నిత్యత్వానికి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఓకే. యేసుప్రభు నిత్యుడు అనే సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నిత్యుడేనా? ఎస్, ఆయన కూడా నిత్యుడే. ఎలా నిత్యుడు? ఇందాక మనం చదువుకునే యోహాను సువార్త, యేసుప్రభు వారు మాట్లాడుతూ, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి మీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తాను, ఆయన మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటాడు అనే మాట మాట్లాడతారు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుంటాను. యేసుప్రభు అంటారు, తండ్రిని పరలోకంలో ఉన్నాడు కదా, నేను ఆయన వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడు. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఎల్లప్పుడు ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్త. నేను ఆదరణకర్తనే, ఎందుకంటే యేసుప్రభు కూడా ఆదరించడానికి వచ్చాడు కదా. ఆదరణ అనేసరికి తండ్రి ఆదరించేవాడు, కుమారుడు ఆదరించేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించేవాడు. ఆ ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించండి. సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ, సత్యస్వరూపియగు ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడట? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. చదివారా పదం? మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. చదివారు కదా మాట. ఎల్లప్పుడూ అంటే నిత్యుడు. ఆయనకు ముగింపు లేదు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఏమండి? అంటే తండ్రి నిత్యుడుగా కనబడుతున్నాడు, కుమారుడు నిత్యుడుగా కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడుగా కనబడుతున్నాడు. అవునా? వీళ్ళందరూ నిత్యులేనా? ఎస్, వీళ్ళు ముగ్గురు నిత్యులే. వీళ్ళు ముగ్గురు నిత్యులే. మరి చాలామంది అంటే పరిశుద్ధాత్మ గురించి ఇంకొక మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. అంటే అందరి గురించి రెండు మాటలు చూసాం కదా, ఈయన గురించి కూడా ఇంకో మాట చూసేద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం.
14వ వచనం ఏంటుంది అందులో? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు వేరు, ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆయన నిత్యుడగు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యుడు అని బైబిల్ చెప్పింది. ఎందుకంటే ప్రతి దానికి మనకు బైబిల్ బేస్, మర్చిపోకండి. బైబిలే మనకి ఆధారిత గ్రంథం, లిఖితపూర్వకమైన గ్రంథం, దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా వ్రాయించిన గ్రంథం. కనుక ఇక్కడ ఆత్మను ఏమన్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా. ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడు. చాలామంది యేసుప్రభువే నిత్యుడు, యేసుప్రభువే నిత్యుడు, యేసుప్రభువే నిత్యుడు. ఇంకెవరు కాదా? తండ్రి నిత్యుడు కాదా? ఆ తండ్రి కూడా నిత్యుడని ఒప్పుకుంటామండి. పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడని ఒప్పుకుంటామండి. వీళ్ళు ముగ్గురే నిత్యులని అంటారా? కాదు. అదే తెలుసుకోవాలి మీరు. ఎంతవరకు మాకు జ్ఞానం తెలుసు అనుకుంటున్న వాళ్ళు ఎంతసేపు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురును గురించి ప్రస్తావించి వీళ్ళే నిత్యులు, వీళ్ళే నిత్యులు, వీళ్ళే నిత్యులు అని మాట్లాడుతున్నారే, మేము అంగీకరిస్తాం వాళ్ళు ముగ్గురు నిత్యులని. వాళ్ళు ముగ్గురు నిత్యత్వాన్ని కలిగిన వారని మేమెందుకు అంగీకరించాలి? బైబిల్ అంగీకరించింది కనుక. బైబిల్ అంగీకరించింది కనుక మేము అంగీకరించాలి. అందరూ అంగీకరించి తీరాలి. కానీ వాళ్ళకి తెలియని మరొక విషయం ఏంటో తెలుసా? తండ్రిలో నుంచి ఆయన ఆత్మను పంచుకొని వచ్చిన మనం, నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నిత్యుడు, ఎల్పిబి, నిత్యుడు. మీకోసం భలే గొప్పగా చెప్పుకుంటారండి అంటారా? మీకోసం కూడా చెప్పుకోండి గొప్ప. మీరెవరు? మీరు నిత్యులే. మీరు నిత్యులు గారా? నేను నిత్యుడు కానండి, చచ్చిపోయిన తర్వాత మా ఫోటో తీసేస్తున్నారండి, నేను కనపట్టలేదండి అనుకుంటున్నారా? తండ్రిలో నుంచి భూమి మీదికి వచ్చిన ప్రతి ఆత్మ, ఏ ఆత్మలకు తండ్రిగా దేవుడు ఉన్నాడో, నిత్యుడుకు తండ్రిలో నుంచి బయటకు వచ్చిన మనమందరం నిత్యులం. ఎంతసేపు తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్ముడు నిత్యుడని వాళ్ళ నిత్యత్వం కోసం మాట్లాడే వీళ్ళు అసలు రే నువ్వు కూడా నిత్యుడువేనరా బైబిల్ అంటుంది. రే చిటికన్నా, నువ్వు కూడా నిత్యుడువేనరా. ఎలా? నేనెలా? నిన్ను ఎవరికన్నారు? నిన్ను? ఉన్నవానిలో నుంచి కదా వచ్చాం. ఆదాము మట్టి బొమ్మ, మట్టి బొమ్మలోకి ఆదాము వచ్చాడా? మట్టి బొమ్మలోనికి ఆదాము వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి, పరలోకం నుంచి తీయలేదు. ఎక్కడి నుంచో, ఏ మూల నుంచో, ఏ సందు నుంచి తీయలేదు. ఆయన తనలోని జీవవాయువును ఓదగా, భాగం అన్నాడు. అందుకే ఇంక ఇవన్నిటిలోకి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్టు. మనం దేవుని భాగాలము, బైబిల్ దాన్ని అంగీకరించింది. అంటే ఆయన పార్ట్, నువ్వు ఒక పార్ట్. దేవుడు ఒక పెద్ద బంతి అయితే ఆ బంతిలో ఒక చిన్ని కణం లాంటి వాడు నువ్వు కూడా. ఆత్మ అందులో ముక్క, నువ్వు పార్ట్ అంటే ఒక ముక్క, భాగము అన్నారు. మరి ఈ భాగం అది ఒకటేనా? పెద్ద పిండి ముద్ద కలిపారండి, అందులోంచి ఒక చిన్న ముద్ద తీశారండి. ఈ ముద్ద ఆ ముద్ద ఒకటా కాదా? ఒకటే. ఆ మిశ్రమం నుంచి వచ్చినదే ఇది కూడా. కనుక అందులో ఏ లక్షణాలు ఉంటాయి, ఇందులో కూడా అవే లక్షణాలు ఉండి తీరాలి. మరి దేవుడు ఉన్నవాడైనప్పుడు ఆయనలో నుంచి వచ్చిన ఆదాము ద్వారా భూమి మీద రంగప్రవేశం చేసిన మనం అందరం నిత్యులము కాదా? ఎస్, నిత్యులమే. ఇది నేను మాటతో చెప్పను, బైబిల్ చూపిస్తాను మీరు. ఏమండి? బైబిల్ చూద్దామా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? అది ఇక్కడ మనిషి ముగింపు కోసం మాట్లాడుతూ, ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గం లేదు భయంకరమైన కనబడు, బాదం వృక్షం పువ్వులు పూయను, ఏమంటే ఇవన్నీ చెబుతూ ఏలయనగా కనబడింది అన్నమాట. ఏలయనగా ఒకడు అంటే ఎనీబడి, ఒక మనిషి తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నట? నిత్యమైన ఉనికి పట్టు. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టు అంటే భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెట్టే ప్రతి ఒక్కరూ నిత్యత్వంలోనికి వెళుతున్నారు. నిత్యమైన ఉనికి పట్టు అంటే నిత్యమైన ఉనికి పట్టు. అది నిత్యమైనది నువ్వు కాదనుకున్నావా? ఆ నిత్యమైన ఉనికి పట్టులో ఉండేది ఎవరు? నువ్వే. నిత్యత్వంలో ఉండేది నువ్వే, మనమే. అంటే
శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ నిత్యులేనా? ఎస్, నిత్యులు. ఎందుకంటారా? ఇప్పుడు బైబిల్ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీ పుట్టుక కోసం చెప్తున్నాడు చూడండి. మీరు క్షయబీజము నుండి కాక, అంటే మీరందరూ కూడా తండ్రి తల్లి కలయికలో పుట్టిన వాళ్ళు, మీరంతా కూడా వీళ్ళన్నీ కూడా క్షయమైన బీజాలు, అంటే దేహ సంబంధమైనవి. కానీ లోన ఉన్నావే మనం, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? క్షయబీజము నుండి కాక, ఏమంటున్నాడు? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అంటున్నాడు చూడండి. మీరంతా ఎవరు? ఏ బీజం నుంచి వచ్చారు? ఏమండి? శాశ్వతమగు జీవము గల అక్షయ బీజం. అక్షయము అంటే నాశనము లేనిది, ముగింపు లేనిది, అంటే నిత్యత్వం, నిత్యమైనది, శాశ్వతమైనది, ముగింపు లేనిది. అవునా? ఎటర్నిటీ. నిత్యత్వం అనే పదం పోనీ అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడుతుంది నిత్యత్వం కోసమే కదా. నిత్యత్వం, మనలో నిత్యత్వం ఉందా? ఎస్, నాలో నిత్యత్వం ఉంది. నేను నిత్యుడను కాదని ఎవరంటారు? మరి భూమి మీద కనబడినంత మాత్రాన నిత్యుడు కావా? భూమి మీద లేవు, కానీ ఎక్కడున్నావు? ఎక్కడో దగ్గర ఉంటావు. ఎందుకంటే మనం పుట్టింది దేవుని బీజం. బీజం అంటే ఆయన అంశం అని అర్థం. ఆయనలో నుంచి వచ్చాం మనం. ఆయన ఆత్మను పంచుకొని పుట్టాం. ఆయన నిత్యుడైతే నేను నిత్యుడినే. ఆయన అక్షయుడు కనుక నేను అక్షయుడినే. ఆయన ఉన్నవాడు కనుక నేను ఉన్నవాడినే. ఆయనకు ఆది అంతం లేకపోతే నాకు ఆది అంతం లేదు. అవునా? దేవుడికి ఆది అంతం ఉందా? లేదు. యేసుప్రభుకి ఆది అంతం ఉందా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి ఆది అంతం ఉందా? లేదు. మీకు ఆది అంతం ఉందా? లేదు. నాకు ఒకవేళ అంతం, ఆది అంటే శరీరంలో పుట్టడం కాదు, అమ్మ కడుపులోంచి పుట్టడం ఆది అనుకున్నారేమో. తప్పు. ఎందుకు తప్పు? ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడమే ఆది అని మీరు అనుకుంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయం, ఏమండి? యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఈ ప్రశ్న చాలాసార్లు మీరు చదివారు. ఏమండి? నీకు వివేకం కలిగి ఉంటే చెప్పు అని ప్రశ్నించి 21వ వచనంలో ఏమన్నాడు? నీవు బహువృద్ధుడవు. నేను ఈ భూమికి పునాది అంటే భూమిని ఇంకా నేను చేయలేదు, భూమిని నేను పుట్టించలేదు ఇంకానా. భూమి పుట్టిన తర్వాత మనిషి పుట్టాడా? భూమి పుట్టకముందు మనిషి పుట్టాడా? భూమి పుట్టిన తర్వాత కదా. 6వ రోజు ముగింపులో మనిషి పుట్టాడు, ఆదాము. ఓకే. అంటే దేహ సంబంధమైన జననం, దేహ సంబంధమైన ప్రారంభం కోసం చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? యోబుతో అడుగుతున్నాడు. వివేకం ఉంటే చెప్పు. 21వ వచనం, నీ బహురుద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి. అప్పటికి పుట్టి ఉన్నాడంటే ఎక్కడైనా దేవుడు గుడ్డు పెట్టేసి పక్కన పెట్టాడు అనుకున్నారా? పుట్టాడంటే ఏంటి అనుకున్నారు అక్కడ అర్థం? పుట్టుక అనగానే అమ్మ కడుపులోంచి బయటికి రావడం అనుకున్నారు కదా మీరు. దేవునికి కూడా పుట్టిన వాళ్ళం మనం. ఇంతకీ అప్పటికి దేవుడు లోకాలను కలుగజేసేటప్పటికి ఆదాము, పోనీ ఆదాము వరకు ఎందుకు, ఈయన యోబు కోసం అడుగుతున్నాడు కదా. యోబు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు మీకు తెలుసు కదా. ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాయి కదా కనున్నాడు. లేదా పరలోకంలో ఏదైనా మూలలో ఉన్నాడా? లేదో, దేవునిలోనే ఉన్నాడు. అంటే దేవునిలో ఉన్నా పుట్టేశాడా? దేవునిలో ఉన్నా మనం పుట్టేస్తామా? ఎస్. అందుకే లేవి కోసం మాట్లాడుతూ లేవి కూడా దశంభాగం ఇచ్చారంటే, అయ్యో ఇస్సాకే లేడయ్యా, అప్పటికి పిల్లలు లేరు అబ్రహాముకి. అబ్రహాం కొడుకు ఇస్సాకు రావాలి, ఇస్సాకు కడుపు నుంచి యాకోబు రావాలి, యాకోబు కడుపు నుంచి లేవి రావాలి కదా. లేవి ఎక్కడిచ్చాడంటే, లేవుడు ఉన్నాడయ్యా, లేవి ఉన్నాడు, పుట్టాడు, నేను కూడా ఇచ్చాను అన్నాడు. ఉన్నాడే కదా ఇస్తాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మీ అందరికీ తెలుసు, చదువుకోండి, టైం లేదు. ఆ సందర్భం చాలాసార్లు చెప్పాను మీకు. కనుక దేవునిలో మట్టి బొమ్మలోనికి రాకముందు, లోకాలను కలుగు చేయకముందు యోబు ఉన్నాడు అంటే నేను లేనా? మీరు లేరా? అందరం ఉన్నాం. యోబు పుట్టాడంటున్నాడా? వస్తాడంటున్నాడా? నీవు అప్పటికే పుట్టేసావయ్యా, పుట్టావు. యు ఆర్ బార్న్. పుట్టావు నువ్వు. అంటే దేవునిలో ఉండి పుట్టడం ఏంటి అంటే ఇతనికి పుట్టుకుందనా? కాదు. నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టావయ్యా.
లేదా దేవుడికి పుట్టుక లేదు కదా, నేనున్నప్పుడే నువ్వు ఉన్నావయ్యా. నేను ఎప్పుడైతే ఉన్నానో మరి దేవుడు ఎలా వచ్చాడు? ఎవడు సమాధానం చెప్పలేడు ఈ ప్రపంచంలో. ఎవడని చెప్పగలడా? దేవుడు పలానప్పుడు వచ్చాడండి, దేవుడు లేదా దేవుడిని పలానా వాళ్ళు కన్నారని కానీ దేవుడు పలానా విధంగా వచ్చాడని ఎవడూ చెప్పలేడు. అలాంటప్పుడు ఏం చేయాలి? మూసుకోవాలి అందరూ. అంతే కదా, నోరు మూసుకోవాలి. మనకు తెలియదా జవాబు? ఉన్నాడు, ఉన్నప్పటి నుంచి మాట్లాడండి. ఉన్నాడు, ఉన్నవానిలో మనమంతా ఉన్నామా లేదా? ఉన్నాం. దానికి ఆయన పుట్టాడు అన్నాడు. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు పుట్టావయ్యా. మరి దేవునిలో ఉన్న యోబు పుట్టాడు, అయితే దేవుడు కూడా పుట్టాడనా? అలాగెలాగంటాం? ఆయన ఉన్నాడు, మనకు అర్థం కావడానికి నువ్వు పుట్టావయ్యా, నువ్వు ఉన్నావయ్యా అంటున్నాడు. అంటే దేహం లేకపోయినా పుట్టుక జరుగుతుంది. దేహం లేకపోయినా శాశ్వతులుగా మనం ఉంటున్నాం. ఎలా నీకు శాశ్వతం వచ్చింది? నిత్యత్వం నీకు ఎలా వచ్చింది? ఆయనలో ఉన్నానండి, నేను నిత్యుణ్ణి. దేవునిలో ఉన్నాను కనుక నేను నిత్యుణ్ణి. మరి దేవునిలో ఉన్న మీరు నిత్యులు. అందుకే మనం నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నాం అన్నాడు. ఇందాక మీరు ప్రసంగ గ్రంథాలు చదివి ఇంకా మీకు అర్థం కాదా? ఎందుకంటే క్షయ బీజం నుంచి కాదు కదా, అక్షయ బీజం అన్నాడు. మరలా దేవుడి నుంచి రావడం అంటే, దేవునిలో నుంచి అంటే అది నాశనం అయిపోయే బీజం కాదే, అంతం లేని బీజం. అది ముగింపు లేని బీజం, ప్రారంభం లేని బీజం. నీకు ఒకవేళ ముగింపు ఉంటే దేవుడు కూడా ముగింపు ఉండాలి. నువ్వు చచ్చిపోతున్నావు అనుకో, నీ ఆత్మ చచ్చిపోతుంటే దేవుడు కూడా చచ్చిపోతాడు. నీ ఆత్మ పుడుతుంది అంటే దేవుడు కూడా పుట్టాడు. ఆయనకి ఏది అప్లై అవుతుంది, నీకు అదే అప్లై అవుతుంది. ఎందుకంటే ఆయన భాగం నువ్వు, ఆయన పార్ట్ నువ్వు. ఓకేనా? యెషయా-గ్రంథం 41:4 చూడండి. యెషయా-గ్రంథం 41:4, ఎవడు దీనిని ఆలోచించి జరిగించను ఆది నుండి. ఆది అంటే ఎప్పుడు? ఆది, ఇన్ ద బిగినింగ్, అంతే. ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడు నేను యెహోవానగు, నేనే మొదటివాడను, కడవరి వారితో ఉండువాడను. ఈయన మొదటివాడు ఏంటి? నేనే నెంబర్ 1 అన్నాడు. ఎవరికి నెంబర్ 1? ఎవరిలో నెంబర్ 1 ఈయన? అంటే నేనే ప్రారంభం, నేనే మొదటివాడను. ఏమండి? ఆది నుండి మానవ వంశములను పిలిచే, మనందరి వంశాలను ఎప్పుడు పిలిచాడట? ఆదిలో. ఆది యందు వాక్యం ఎప్పుడైతే ఉందో ఆదిలో. ఆది యందు ఎప్పుడు భూమి ఆకాశం సృజించాడో ఆదిలో, ప్రారంభంలో. అంటే మన అందరికీ ఆది అంతం లేదా? లేదు. ఆది లేదు, అంతము లేదు. మీరు చెప్పుకుంటున్న ఈ పుట్టుక చావులు దేహానికి, ఆ అమ్మ కడుపులో నుంచి రావటం, శ్మశానంలోనికి పోవటం, ఇదా పుట్టుక మరణాలు అనుకున్నారు? యేసుప్రభుకి అది లేదు, పరిశుద్ధాత్మకి అది లేదు, నీకు నాకు లేదు, అసలు ప్రపంచంలో దేనికి లేదు, ఏ మనిషికి లేదు. నిత్యత్వం. దేవుడు నిత్యుడు, యేసుప్రభు నిత్యుడు అని వాళ్ళ ముగ్గురు కోసమే ఆలోచిస్తున్నావు. కానీ అరే నాన్న, నువ్వు కూడా నిత్యుడివేనయ్యా, మనందరం నిత్యులం. దేవుడు చెబుతున్న మాట. ఏమండి? ఎందుకంటే మనం ఎక్కడికి వెళతాం? ఏమండి, మనం ఎక్కడికి వెళతాం? ఒకళ్ళు మంచి వాళ్ళే నిత్యులుగా ఉంటారు, చెడ్డవాళ్ళు నిత్యులుగా ఉండరు అనుకుంటున్నారా? అయితే మీకు ఒక మాట చూపిస్తాను, మీరు చూడాలి. దానియేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు అక్కడ? సమాధుల్లో నిద్రించి అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందపాలొగుటకు, అంటే నిత్యము హేయులొగుటకు మేల్కొందురు. వెళ్ళేది నిత్య జీవం, ఇంకా ఇంకోటి నిత్యముగా హేయం కావటం, అంటే నిత్యాగ్ని దండన, నరకం. వెళితే నిత్యాగ్ని దండనకి వెళతావు, లేదా నిత్య జీవానికి వెళతావు. అక్కడ కూడా చూడండి, నిత్య 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 అనే పదం వాడుతున్నాడు. నిత్యం అంటే ఎవర్ లాస్టింగ్. నువ్వు కూడా నిత్యుడవే. అందుకే నీకేమన్నాడు? నిత్య జీవం, నిత్య నరకం. తప్పు చేస్తే నిత్యము నరకంలో ఉంటావు కానీ లేకుండా పోవు. మంచి చేస్తే నిత్యము పరలోకంలో ఉంటావు కానీ లేకుండా పోవు. ఎందుకంటే నీకు ప్రారంభం లేదు, నీకు ముగింపు లేదు, రాదు నీకు ముగింపు. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఇంకో మాట చూస్తారా? ఇంకొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 49వ కీర్తన 8వ వచనం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 8వ వచనం, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. ఏంటి కుళ్ళు చూడవా? కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తమే దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు.
నిత్యము బ్రతకాలి అంటే అంటే శరీరం కుళ్ళిపోద్దండి, దేహం మట్టి అయిపోద్దండి. కానీ ఇంకా రహస్యంలోనికి వెళితే అది కూడా పాడవదు, వచ్చేస్తుంది బయటికి. తర్వాత విందాం దానికోసం. ఏమండి, ఇంకొక మాటలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం యేసు ప్రభువు అంటున్న మాట చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41, 46. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41, 46 అండి. అప్పుడు ఆయన ఎడం వైపు ఉండి వారిని చూచి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి నీ మన దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే అగ్ని మనల్ని చంపదా? అగ్నిలో మన ఆత్మ చావదా? ఆత్మ చావదు. ఎందుకు ఆరని అగ్నిని పెట్టాడు? నీ ఆత్మకు చావు లేదు గనుక. అంటే నీకు ముగింపు లేదా? అంతం లేదా? మనం అంతం లేని వాళ్ళవా? అంతం లేనివాడిని ఏమంటారు? అంతం లేనివాడిని ఏమంటారు? చావు లేనివాడిని ఏమంటారు చెప్పండి? నిత్యం, నిత్యుడు. అంటే మనుషులందరూ నిత్యులేనా? నరకానికి పోయేవాడు నిత్యుడే, స్వర్గానికి పోయేవాడు నిత్యుడే. ఎందుకు వాళ్ళలో నిత్యత్వం వచ్చిందో తెలుసా? నిత్యుడికి పుట్టారు కనుక. యేసు ప్రభువులో నిత్యత్వం రావడానికి నిత్యుడి నుంచి వచ్చాడు కనుక, పరిశుద్ధాత్మలో నిత్యత్వం రావడానికి ఆయన కూడా నిత్యుడి నుంచి వచ్చాడు గనుక, మనకి కూడా నిత్యత్వం ఉండడానికి మనం కూడా నిత్యుని నుండి వచ్చాము గనుక. ఇంతకీ యేసు ప్రభు సొంతగా నిత్యత్వం సంపాదించేశాడు అనుకున్నారా ఏంటి? లేదండి. చూస్తారా బైబిల్లో ఒక మాట? యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. యేసు ప్రభు వారికి నిత్యత్వం రావడానికి కారణం ఎవరు? ఇక్కడ చెప్తున్నారు చూడండి. యేసు ప్రభు వారు ఒప్పుకున్నారు చూడండి. ఆయన ఓన్ మాటలు, సొంత మాటలు, తన సొంత స్టేట్మెంట్, ఓన్ స్టేట్మెంట్ అంటారు దాన్ని. ఏమిస్తున్నాడు ఆయన? యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడో. తండ్రిలో ఏముంది? జీవం. తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు. నాన్న, నేను ఎలాగైతే నిత్యుడిగా ఉన్నానో నువ్వు కూడా నిత్యుడివేనయ్యా. అలా నిత్యుడిగా ఉండడానికి ఆ పవర్ నేనే ఇచ్చాను అంటున్నాడు చూడండి. ఏంటా మాట? అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. ఎవరిచ్చారు అధికారం? కొడుక్కి. యేసుప్రభుకి నిత్యం ఉండడానికి, నిత్యుడుగా ఉండడానికి పవర్ ఎవరిచ్చారు చెప్పండి? తండ్రే ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నిత్యుడు కనుక. నిత్యుడి దగ్గర పవర్ ఉంది కాబట్టి, నాయన నువ్వు నిత్యుడివేనయ్యా, నాన్న మీరు నిత్యులేనయ్యా, మీరందరూ నిత్యులు, మీరందరూ నిత్యులు. నిత్యం, 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 నిత్యం. యేసుప్రభు కూడా నిత్యత్వాన్ని పొందుకున్నాడట. బైబిల్ చెప్తుంది. నిత్యత్వం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? తనకు జన్మనిచ్చిన పరలోకమందున్న దేవుడే యేసుప్రభు సొంతగా ఒప్పుకున్నాడు. నా అంతట నేనే నిత్యత్వం కలిగిన వాడిని అని అనలేదు. నా అంతట నేనే సంపాదించుకున్నాను నిత్యత్వం అనే శక్తిని అని అనలేదు ఆయన. నాకేదీ లేకుండా నాకు నేనుగానే నిత్యుడిగా పుట్టేశాను లేదా నిత్యుడిగా ఉన్నాను అని చెప్పుకోవట్లేదు ఆయన. ఏం చెప్పుకున్నాడు ఆయన? నాకు ఈ నిత్యత్వం ఎక్కడిదంటే, బాగా నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది అజ్ఞానులు ఈ మాటలు తెలియకే బీరకాయ పీచు చేస్తున్నారు బయట. ఇవి ఇంకా శాంపుల్స్, బైబిల్లో చాలా ఉన్నాయి. ఒకవేళ నిజంగా విషయాలు తెలుసుకోవడానికి ఏదైనా చర్చనీయాంశం వచ్చిందనుకోండి, చెప్పాను కదా నిన్నే, మా దగ్గర ప్రొఫెసర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, చాలామందిని పంపిస్తాం. ఈ సబ్జెక్ట్ అంతా లోడ్ చేసి పంపిస్తాం వాళ్ళకి. మీరు చర్చించండి, కూర్చొని తెలుసుకోండి. బైబిల్ విశ్వవిద్యాలయం, సత్యానికి స్తంభమైన క్రైస్ట్ చర్చ్, మేము చెప్పే విషయాలు. యేసుప్రభు నిత్యుడు ఎందుకు అయ్యాడు అంటే ఇది నేనన్న మాట కాదు, ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను నిత్యుడిని ఎలా అయ్యానంటే నాకు ఈ నిత్యత్వం సొంతగా నాకు లేదు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి అలాగూ తనంతట తానే నిత్య జీవము గలవాడై ఉన్నాడు. తండ్రికి ఎవరు నిత్య జీవం ఇవ్వలేదు, నిత్యత్వం ఇవ్వలేదు తండ్రికి. యెహోవా దేవునికి నిత్యత్వం ఎవరో ఇవ్వలేదు. ఎవడో ఉంటే ఆడే గొప్పడవుతాడు, ఇంక యెహోవా గొప్పడు ఎందుకు అవుతాడు? తండ్రికి ఆయనే నిత్యుడు, ఆయనకు పవర్ ఉంది ఆయనకి. కానీ నాకు ఆ పవర్ లేదు. అది యేసుప్రభు మాట. తండ్రి అలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు, నాకు కూడా ఆ పవర్ ఉండుటకు, నేను కూడా ఆయనలా ఉండడానికి నేను సంపాదించుకున్నది కాదు, కానీ కుమారునికి అధికారమును అనుగ్రహించనంటే నేను ఎక్కడి నుంచో పొందుకున్నాను అంటున్నాడు. నాకెవరో ఇచ్చారు. ఎవరిచ్చారయ్యా?
ప్రభువు మీరు నిత్యులు కదా, ఎవరిచ్చారు? మా నాన్న. ఈరోజు నిన్ను అడిగితే మీరు నిత్యులు ఎలాగయ్యారు, నేను నిత్యుడిని ఎలాగయ్యాను? మా నాన్న. ఏది శరీర సంబంధమైన తండ్రి కాదు, ఆత్మ సంబంధమైన. అందరికీ తండ్రి అయిన దేవుడు నిత్యుడు కనుక నేను నిత్యుడను, నిత్యత్వం కలిగిన వాడను కనుక నిత్య జీవములోనైనా ఉంటా, నిత్య నరకములోనైనా ఉంటాను. ఏమిటి ఎంత చక్కటి ఎక్స్ప్లెనేషన్ బైబిల్లో ఉంది. అపార్థం. తలపాగా చుట్టుకోరా అంటే ఎవడికో ఇచ్చాడట. ఒరే తలపాగా చుట్టుకోరా అని కొట్టి ఇచ్చా, టర్బన్ అంటారు చూసారా, అది చుట్టుకోరంటే ఇటు చుట్టుకోవడం రాదు, రైతులే చుట్టుకుంటారు కదండి. ఇటు చుట్టి 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 చుట్టడం రాక ఏమన్నాడంటే, అరే తల వంకర అన్నాడట. తల వంకర నీకు చుట్టడం రాక ఎవరి మీద నేరం నెట్టేస్తావు? విషయాలను బైబిల్ నుంచి సంగ్రహించడం రాక ఏమండి ఒరిజినల్ పట్టు తేనె తీయడం తెలియదు వీళ్ళకి, బెల్లం పాకం కలిపేసి తేనె బాటల కింద అమ్మేస్తుంటారు. అలాంటి సరుకు ఈరోజు బజార్లో ఉంది. కానీ ప్యూర్ ఎసెన్స్ బైబిల్లో ఉన్న సత్యం ఉన్నది ఉన్నట్లుగా 66 పుస్తకాలను పిండి బయటకు తెచ్చే వన్ అండ్ ఓన్లీ ఎవరు? దట్ ఈస్ క్రైస్ట్ చర్చ్. సత్యానికి స్తంభం, సత్యానికి స్తంభం. పరిశోధన, పరిశీలన, చదివి తెలుసుకున్నదేనండి. ఏదో దేవుడు ఏదో స్పెషల్గా మనకి ఇచ్చేసిందని కాదు. అక్కడ ఎవరైతే పరిశోధన పద్ధతులు చదువుతారో వాళ్ళకే దేవుడు అనుగ్రహిస్తాడు జ్ఞానం. కనుక ఈ మాట మనకేం చెబుతుంది? జీవం, నిత్యత్వం. కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి నిత్యత్వాన్ని పొందుకున్నాడని కుమారుడే ఒప్పుకున్నాడు. మధ్యలో ఈ కొడుకులు ఒప్పుకోవట్లేదండి. వీళ్ళు ఎవరి కొడుకులు ఏమండి? అంటే వీళ్ళు ఆయన కొడుకులు కాదనమాట. ఎవరో ఒక తండ్రి ఉన్నాడు వీళ్ళకి. ఎవరో అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఒరే మీరంతా నా పిల్లలరా, నా పిల్లరా అని ఆడి చంకలు కొట్టుకున్నాడు. ఆ దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు ఎవడవాడు? ఈ శాటన్, సాతానే కదండి. ఒరే మీరందరూ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని యేసుప్రభు ఆ రోజే అన్నాడు. నేనేమో నా తండ్రికి పుట్టానని గొప్పగా చెప్పుకుంటాడు, మీరేంట్రా దెయ్యం పిల్లలని చెప్పుకుంటున్నారు? మరి ఈరోజు సత్యాన్ని ఒప్పుకోలేని వాళ్ళు యేసుప్రభు నిత్యుడే, ఎవరు నిత్యత్వం ఆయనకి ఇవ్వలేదు, ఆయన సొంతగా నిత్యుడు, ఆయన సొంతగా నిత్యుడు, ఆయన సొంతగా నిత్యుడు అంటే యేసుప్రభు సొంతగా ఆయనే ఒప్పుకున్నాడు, నేను సొంతగా నిత్యుడు కాను, నాకు నిత్యత్వం నా తండ్రి భిక్ష పెట్టాడు అని. లేదు నేను నిత్యం అంటే ఇప్పుడు వీడిని ఏమనాలి? ఎవడు కొడుకేడు? దొంగ మాట్లాడే, దొంగ మాటలు, అబద్ధాలు మాట్లాడే అబద్ధికుడు కొడుకేడు. అందుకే జాగ్రత్త పిల్లలారా, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు చాలామంది మీ మధ్య ఉన్నారు. బివేర్. పిచ్చుకొక్కలు రోడ్డు మీద తిరుగుతున్నాను అనుకోండి, ఏం చేయాలి? పిచ్చుకొక్కలు తిరుగుతున్న జాగ్రత్త. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చింది, చంపేయండి పిచ్చుకొక్కలన్నింటినీ అని. నిజమే, వెరీ గుడ్. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతున్నారండి. ఆడవాళ్ళు రోడ్ల మీద ఉన్న, మగవాళ్ళు ఎంతోమంది బైకుల మీద వెళ్తూ పడిపోయి యాక్సిడెంట్లు అయిపోయి ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారండి. బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యి అడిగడి పని పాటలేదు. రాత్రి అయ్యేసరికి ఊరి మీద తిరిగి ఎవరు కనబడితే లైట్ కనబడగానే ఉరుకుతుంటే వాళ్ళ మీద. దేవుని పిల్లల, ఇలాంటి సరుకు సమాజంలో చాలామంది ఉన్నారు. బివేర్. యేసుప్రభు నిత్యుడు నిత్యుడు నిత్యుడని ఎవరు కాదని మళ్ళీ తిరిగి వాళ్ళు మన మీద ఏమైనా వేస్తున్నారంటే, మీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు యేసుప్రభు నిత్యుడని ఒప్పుకోరండి. ఎవడరా అన్నది నిత్యుడు కాదని? ఎవడన్నాడు ఆ మాట? అబద్ధికుడు చెప్పాలి అబద్ధపు మాటలు. అలాంటి దొంగ సాక్ష్యాలు నమ్ముతారు వీళ్ళంతా. ఆయన వీళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మనం నిజం చెబుతున్నా లేదో మనకు తెలుసు. అది దేవుడు కదా మనకి జడ్జిమెంట్ ఇచ్చేది. వీళ్ళందరూ జడ్జిమెంట్ ఇచ్చి మీరు గొప్పోళ్ళు అంటే మనకేం దేవుడు పరలోకం ఇస్తాడా? మీరు చెడ్డోళ్ళు అంటే దేవుడు ఏమో నరకం ఇస్తాడా? ఈ జనం కోట్ల మంది, 800 కోట్ల మంది ఒక పక్క నిలబడి నీది తప్పురా అన్న, నేను బైబిల్లో ఉన్నది చెప్తే నాకు దేవుడు నిత్యజీవనం ఇస్తాడు. వీళ్ళందరూ చెప్పడం వల్ల, సిఫారసు చేయడం వల్ల నాకేమీ పరలోకం రాదు, ఏది ఒరిగిపోదు, చెరిగిపోదు. కనుక విద్యను అభ్యసించే పిల్లలారా, సత్యానికి స్తంభంలో ఉండే పిల్లలారా, మీరు వీళ్ళ మాటలకు భయపడకండి, చెదరకండి. నిజాలు తెలియలేదు వాళ్ళకి, అంతే. వాళ్ళు అపార్థం చేసుకున్నారు. మొదట చెప్పాను కదా, అపార్థం చేసుకుని అలా మాట్లాడుతున్నారు. కనుక మీరు అపార్థం చేసుకోకండి. ఎందుకంటే సర్వసత్యం దగ్గరకు మనం వచ్చాం, నిజం నిర్ధారించబడిన దాని దగ్గరకు మనం వచ్చాం. యెషయా 48వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా 48వ అధ్యాయం 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడు కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవాయు, యేసుప్రభు అన్నాడు ఈ మాట,
నేను ఎలా వచ్చానంటే, నిత్యుడుగా నేను ఎలా వచ్చానంటే ఆయన చెప్తున్నాడు చూడండి, ఆది నుండి నేను రహస్యముగా నేనేం మాట్లాడలేదు, ఆదిలో ఉన్నాను నేను. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉందా? ఉంది. ఆదిలో ఉన్నాడా ప్రభు? ఉన్నాడు. నిత్యత్వంలో ఉన్నాడు ఆయన, నిత్యుడు. నిత్యుడుకు తండ్రిని పేరు పెట్టడమే కాదు, నన్ను మా నాన్నగారు అరే నాన్న అని పిలుస్తారు. నేను ఆయనకి అన్నానా? ఆయన నన్ను అన్నాడా? నన్ను నాన్న అని ఎందుకు అంటున్నాడు? దేవుడు కూడా తన కొడుకును చూచి, నిత్యుడుకు నా కొడుకు అయ్యా నువ్వు, నా తండ్రివరా నువ్వు, నిత్యుడుకు తండ్రి నువ్వు. నేను ఎలా తండ్రినో నువ్వు కూడా తండ్రి, నీకు అధికారం ఇస్తున్నా, నువ్వు కూడా తండ్రివే. అంటే ప్రేమతో ఆదరించే ప్రతి వ్యక్తి తండ్రి అవుతున్నప్పుడు, ఏమండి ఎవరైనా ఆదరించినప్పుడు, ఏమండి నాకు నాన్న లేకపోయినా నాన్నలా ఆదరించారండి, మిమ్మల్ని నాన్నలా చూసుకోవచ్చండి, తప్ప? ఏమండి నాన్నగారు లేనప్పుడు ఎవరిలోనైనా నాన్నని చూసుకోవడం తప్ప? నిన్ను ప్రేమించి నీకు త్యాగం చేసి నీకోసం సహాయపడే వాళ్ళు తండ్రి చూసుకోవడం తప్పే ఉంది చెప్పండి? అలా యేసుప్రభువును కూడా, నాయన నువ్వు కూడా ప్రాణం పెట్టు ఒక నాన్నలాగా, నువ్వు కూడా నిత్యుడుగు తండ్రివి నాయన, నువ్వు నిత్యుడిగా ఉండడానికి నేనే అధికారం ఇస్తున్నాను నాయన. ఎంత అధికారం ఇచ్చినా పాపం యేసుప్రభు ఎంత మంచోడు చూడండి, నువ్వు నాతో సమానంగా. ఎందుకంటే యేసుప్రభువుని గురించి మాట్లాడుతూ ఫిలిప్పీ పత్రిక, ఆయన ఎలాంటి దాన్ని విడిచిపెట్టి వచ్చాడట, ఎలాంటి దాన్ని విడిచిపెట్టి, ఎలాంటి స్థాయిని విడిచిపెట్టి వచ్చాడా? ఆయన మనుష్యుడుగా పోలికగా పుట్టి, ఏమండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, గబగబ తీయండి, టైం అయిపోయింది. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉన్నాడా? దేవుడు తన దగ్గర సమానంగా పెట్టుకున్నాడా? నాయన నువ్వు నాతో ఈక్వల్ రా. ఎంత మంచి హృదయం అండి తండ్రిది, తన కొడుకును కూడా తనతో పాటు సమానంగా చూసుకునే గొప్ప మనసు మన తండ్రిది. ఆయన ఏమన్నాడట? నువ్వు నాతో సమానమయ్యా, నువ్వు నేనెంతో యెహోవాను, నువ్వు అంతే. అలాంటి స్థితిని వదులుకొని సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు, కానీ వదిలేసి ఆ సమానత్వాన్ని, దేవునితో సమానత్వాన్ని, తండ్రితో సమానత్వాన్ని వదిలేసుకొని ఏమండి కిందకు వచ్చేసాడు. యేసుప్రభు త్యాగం చేశాడు. ఏమండి ప్రతి ఆదివారం నేను మాట్లాడుతుంటానండి, తండ్రి గారు మాట్లాడుతుంటారండి ఇక్కడ కుర్చీలో కూర్చొని. కానీ మొన్న 2 సందర్భాల్లో నాకు ఒక విధంగా బాధ అనిపించింది. కానీ నిజంగా ఆయన చిన్నపిల్లల నా పక్కన కూర్చొని, అంటే ఆయన కుర్చీ నాకు ఇచ్చి సండే పూట నడిపించి అప్పటి వరకు వాక్యం చెప్పేసరికి వచ్చేసరికి మీరు చూసరికి సీట్ మారిపోయాడు. ఆయన సీట్ మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఆయన ఇక్కడే నా కుడి పక్కన కూర్చున్నాడు. అంటే తండ్రి స్థానంలో కొడుకు వచ్చాడు, కొడుకు స్థానంలో తండ్రి వెళ్ళిపోయాడు. ఆయన నా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఆయన. అవునా? కుడి పక్కన కొడుకు ఉంటాడు అనుకుంటే, ప్రసన్నబాబు గారు జైశాలి గారు పక్కన ఉంటారు, కుడి పక్కన అనుకుంటే కుడి పక్క ఎడం పక్క. ఇప్పుడు కుడి ఎడాలు పెద్ద ఆలోచించకండి, మళ్ళీ ఏదో ఉదాహరణగా మీకు చెప్తున్నాను అంతే. కనుక ఆ సండే పూట నేను మాట్లాడినప్పుడు ఆయనేమో కొడుకుగా నా స్థానంలో కూర్చున్నాడు, నేనేమో తండ్రి స్థానంలో కూర్చున్నాను. అప్పుడు నేనేమన్నప్పుడు వచ్చేసింది, ఇంకా విర్రవీగిపోయి ఇంకా నేనే అయిపోయాను డైరెక్టర్ ఆయన అనుకోకూడదు కొడుకుని. ఎంత నా తండ్రి నన్ను ప్రేమించి ఇచ్చినా మా నాన్నే, నన్ను కన్న మా డాడీని మించినోడు లేడు అని నేను అనుకోవాలి. అలాగే యేసుప్రభు అనుకున్నాడు. ఎలాగో తెలుసా? చూడండి అన్న బైబిల్ వండర్ఫుల్. బైబిల్ భావాలు అర్థం కాక అపార్థం చేసుకున్నారు వీళ్ళంతా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఈ లోకాన్ని అంతటిని నాశనం చేయడానికి యేసుప్రభుతో కొడుకుని పంపుతాడు. నాయనా నువ్వు వెళ్ళరా, ఇప్పుడు వెళ్ళి మొత్తం తీసుకొచ్చే సంఘాన్ని అనేటప్పుడు వచ్చి భూమి మీద ఉన్న అధికారాలను మొత్తం సమస్తాన్ని కొట్టివేసి, చదవండి ఆ మాట, 15వ అధ్యాయం 27, 28, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచేశాడు. నాయన ముల్లోకాలు నీవేరా, కూర్చోరా, కుర్చీ నీదేరా. నాన్నగారు మీరుంటే నేను కూర్చోవడం ఏంటండి? పర్లేదురా కూర్చో. వద్దు నాన్నగారు, నేను మీ పక్కనే కూర్చుంటాను, మీ కుడి పక్కన కూర్చుంటాను. నాన్నగారు ముల్లోకాల శక్తి నాకు ఇచ్చినా నేను మీ కుడి స్థానాన్ని కోరుకుంటాను, మీ స్థానం నాకు వద్దు నాన్నగారు, మీ స్థానం మీకే ఉండాలి అని చెబుతూ సమస్తమును లోపరిచినప్పుడు పాదాల కింద పెట్టినా ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, లోపరిచింది ఎవరో? తండ్రి తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషయం. తండ్రి లోపడిపోలేదు కొడుక్కి, కానీ అన్నిటినీ లోపరిచేశాడు. కానీ కొడుకు ఎంత మంచోడు అంటే కింద చెప్తున్నాడు చూడండి, మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు, యేసుప్రభు వారికి లోపరచబడినప్పుడు, దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడిపోతున్నాడట. అబ్బా ఎంత మంచి గుణం అండి. అధికారం తాళాలన్నీ నీ చేతికి ఇచ్చేసిన, ఏమిటి కోడల్ని పిలిచి, అమ్మ నేను ముసలిదాన్ని అయిపోయానమ్మా, ఇదిగో మొత్తం ఇంటి తాలూకా అన్ని తాళాలు నీకు ఇచ్చేస్తున్నానంటే, అత్తగారు మీరు ఉన్నంత వరకు అది మీ నడానికి ఉండటమే ఆ గుర్తు, అది హుందా అండి.
తర్వాత ఎలాగా అత్తగారు తర్వాత నా చేతికి వచ్చినప్పుడు సంగతి కదా. మీరు ప్రేమగా నన్ను చూసుకుంటున్నప్పుడు తాళాలది ఏముందండి అనే కోడలు ఎంత గొప్పది, అని ఇచ్చే అత్త ఎంత గొప్పది. అలాగే సమస్త అధికారులు కొడుక్కి ఇచ్చినప్పుడు కొడుకు ఏమంటున్నాడు, నాకెందుకు నాన్నగారు. ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత కూడా పరలోకానికి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయి తండ్రికి రాజ్యం అప్పగించిన ఆ ముందు మాట అదే కదా. 24వ వచనం ఏంటి, అప్పుడు భూమి మీద ఉన్న సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం, అంటే ఎవరు, మనందరం రాజ్యమును అప్పగించును. అలాగే అప్పగించిన తర్వాత ఈయన ఏమైపోతాడు చివరి వచనాల్లో, తానే తండ్రికి లోబడిపోను. అంటే నాన్న నేను ఎప్పుడు మీ కొడుకునే నాన్న, మీకు చావు లేదు కదా, మీరు చచ్చిపోతే మీ స్థానంలోకి నేను వస్తాను, కానీ మీరుంటుండగా నేను ఎలా వస్తాను, నేను కొడుకుగా ఉంటాను, అన్ని అధికారాలు నాకు వచ్చాయి ఓకే, అయినా మీ స్థానం మీదే. అదండి తండ్రి కొడుకుల అనుబంధం, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సత్సంబంధం. అసలు ఎవరూ లేరు, ముగ్గురు ఒకటైనా పాకం చేశారండి. ఏమండి, తండ్రి లేడు, కొడుకు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, ఏక వ్యక్తే త్రిపాత్రాభినయం చేశాడు. ఏంటి అవతారాలు అనుకున్నారంటే అవతారాల పురుషుడు కింద. ఆ సబ్జెక్ట్ వేరులేండి, ముగ్గురు ఒక్కటే అనేది వేరు. ఇక్కడ మనం మాట్లాడుతుంది నిత్యత్వం కదా. అంటే బైబిల్ అర్థం కాక ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడి బైబిల్లో ఈ భావాలను అర్థం చేసుకుండా తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటున్నారు. వద్దు సోదరులారా, మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాను, మిమ్మల్ని అవమానపరచాలను, మిమ్మల్ని కించపరచాలను, మీరు తప్పు చెప్పారని మిమ్మల్ని వేలెత్తి చూపించాలని కాదు నా ఉద్దేశం. సత్యం తెలుసుకుందాం. నిత్యుడు 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 యేసుప్రభు నిత్యుడు యేసుప్రభు నిత్యుడు అని అంటున్నారే, తండ్రి నిత్యుడు, యేసుప్రభు నిత్యుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడు, యేసుప్రభు నిత్యుడిగా ఉండడానికి తండ్రి అధికారం ఇచ్చాడు. అలాగే మనం కూడా నిత్యులుగా ఉండడానికి మనల్ని నిత్యులుగా చేశాడండి. మన పిల్లలం అండి, ఆయన గర్భాన పుట్టిన వారసులం అండి, దేవునితో పాటు క్రీస్తుతో కూడిన వారసులం, క్రీస్తు తోడి వారసులం అంటాడు చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం అనుకుంటాను చూడండి, ఆఖరి మాటలో 29-30 అనుకుంటాను. ఏమండి కరెక్ట్ చూడండి ఆ వచనం, 17వ వచనం. ఎస్, రోమపత్రిక 8వ అధ్యాయం 17. మనం పిల్లలమైతే వారసులం, మనం తండ్రికి వారసులం కదా, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో ఒకవేళ మీరు కష్టపడితే క్రీస్తుతోడి వారసులం అంటున్నాడు చూడండి. అంటే క్రీస్తు వారసుడే, మనము వారసులమే, ఆయన కొడుకే, మనం కుమారులమే. ఏమండి మనమంతా వారసులం అంటే ఒక తండ్రికి పిల్లలుగా వీళ్ళందరూ వారసులు. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉందండి, కానీ మనం మాట్లాడుకునేది ముగ్గురు కోసం కాదు. ఏమండి ఇప్పుడు మన అంశం ఏంటంటే నిత్యత్వం. అంటే యేసుప్రభు నిత్యుడా, ఎందుకు నిత్యుడు, తండ్రి ఇచ్చాడు నాయన, నువ్వు నిత్యుడిగా ఉండు నాయన. అలాగే మనం కుమారులుగా ఆయన గర్భవాసం నుంచి పుట్టిన మనమంతా కూడా నిత్యులమా కాదా? ఏమండి అవును, నిత్యులమే, నిత్యులమే. కనుక నిత్య జీవంలోనైనా ఉండాలి, నిత్య నరకంలోనైనా ఉండాలి. ఎందుకు వాటిన్నింటినీ నిత్య నరకం నిత్య జీవం ఎందుకు పేరు పెట్టాడంటే, నువ్వు నిత్యుడు గనుక నీకు నాశనము లేదు నీ జీవానికి. హెబ్రీ పత్రిక చివరిగా చదువుకుందాం, 7వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. నాశనము లేని జీవమునకున్న శక్తి, ఆయన జీవానికి నాశనం లేదండి. ఎటర్నిటీ, ఎవర్ లాస్టింగ్నెస్, ఎల్లప్పుడూ ఉండే నిత్యత్వం. అంటే తండ్రికి కుమారులుగా మనకి నిత్యత్వం లేదా? ఈ విషయాలన్నీ మర్చిపోయి యేసుప్రభు నిత్యుడు, వీళ్ళు మాత్రమే నిత్యులు, మన ఎవ్వరు నిత్యులు కాదని నిత్యత్వం కోసం అవగాహన లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏదో యేసుప్రభుడు నిత్యుడు కాదంటున్నామని, యేసుప్రభు కుమారుడు కాదంటున్నామని, యేసుప్రభుని దైవత్వం లేదంటున్నామని. ఎవరన్నారా యేసుప్రభు దేవుడు కాదని? నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాం మనం, పరిశుద్ధాత్ముడు దేవుడని ప్రకటిస్తున్నాం మనం. ఏమండి వాళ్ళే దేవుళ్ళా? దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చానో, ఇది ఇంకా ఉంది తర్వాత వెళ్ళిపోతే, దేవునికి దేవుళ్ళే పుడతారండి. ఎంతసేపు వారే దేవుళ్ళు అనుకునే స్వార్థపరుడు కాడు దేవుడు. నేనేరా, మా ముగ్గురేరా దైవాలు, మీరెవరు దైవాలు కాదనుకునే స్వార్థపరుడు కాదండి మన తండ్రి. అందరికీ సమానంగా తన సింహాసనాన్ని ఇవ్వాలనుకున్నవాడు. రాజు, నా గర్భాన పుట్టావురా, నువ్వు యువరాజు, తర్వాత కాబోయే రాజు, ఈ రాజ్యం నీది, ఈ అధికారం నీది, దేవదూతలు నువ్వే పాలించాలి. అదే కదండి మనతో చెప్పాడు, మీరు ఎవరికి తీర్పు తీరుస్తారట? దేవదూతలకు తీర్పు తీర్చుదురు.
ఎంత గొప్ప నిత్యత్వాన్ని మనకిచ్చాడే, చావు లేదండి మనకి. మన ఆత్మలకు చావు లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడేనా నిత్యుడు? మీరు నిత్యులగారా? నిత్యులే. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, వాడు చెడ్డవాడైనా వాడు మంచివాడైనా, వాడిలో ఉన్న బీజం అక్షయ బీజం నుంచి వచ్చింది. శాశ్వతుడుకు దేవుని బీజము నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళకి చావు లేదు. చావు లేదంటే దేహ సంబంధమైన చావు కాదండి, నరకమనే నిత్య శిక్ష వాళ్ళకి లేదు. నరకంలోకి వెళ్ళినా మరణం అంటారు కానీ అక్కడ వాడికి చావు లేదు. ఆత్మ చావదు, అక్కడ మంటలు ఆరవు. నిత్య జీవంలో నీకు ముగింపు లేదు, నీకు సంతోషాలు ఆగవు. అంటే దేవుని నిత్యుడికి పుట్టిన యేసుప్రభు ఎలాగ నిత్యుడిగా ఉండడానికి ఇచ్చాడో, మనం కూడా నిత్యులుగా ఉండడానికి దేవుడు ఇచ్చాడు. కనుకనే నిత్యులుగా అక్కడైనా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి, చావు లేనివారుగా, ముగింపు రాని వారముగా నిత్యత్వాన్ని మనుష్యులందరికీ ఇచ్చాడు. బికాస్ వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులం మనమంతా, స్త్రీలేనా. కాబట్టి నిత్యత్వం దేవునికేనా? ఏమండి, నిత్యత్వం దేవునికేనా? నో. లేదా నిత్యత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మకేనా? అందరం నిత్యులం, అందరం నిత్యత్వాన్ని కలిగిన వాళ్ళం. అది బైబిల్ చెప్తుంది. సంతోషించాలనుకున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.